to join the great occasion. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన సాధ్యతే సర్వం దీపం సర్వతమోపహం దీపలక్ష్మి నమోస్తుతే. ఒక దీపం అనేది వేవేల జ్యోతుల వెలుగును అందించి అభివృద్ధి పదానికి చిహ్నంగా నిలుస్తుంది. దీపము వెలుగు, దీపము జ్ఞానము, దీపము అభివృద్ధి. దీపముతో సాధ్యము కానిది ఏదీ లేదు. దీపముతో చీకట్లను తరిమి కొట్టి అభివృద్ధిని ఆకాంక్షించేందుకు ఈ జలధార ప్రాజెక్టు, అమరజీవి జలధార ప్రాజెక్టు అద్భుతంగా విజయవంతం కావాలని మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా చక్కటి దీపాన్ని వెలిగించి ఒక శుభ సూచికను మనందరికీ కూడా తెలియజేశారు. ఈ దీపం యొక్క ప్రాచుర్యమైనటువంటి కాంతుల వలనే ఈ అమరజీవి జలధార కూడా అద్భుతంగా విజయం సాధించాలని అందరం కోరుకుందాం. పెరవలి వాసులు, ఉభయ గోదావరి జిల్లా వాసులు అమరజీవి జలధారతో మరి ఈ పొలాల యొక్క పంటల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ త్రాగునీరు అందరికీ సమకూరేలా, జలమట్టం పెరిగేలా మరి అద్భుతమైనటువంటి ఈ అమరజీవి జలధార అమరం కావాలని రాబోయే 30 ఏళ్లలో ప్రజల యొక్క అన్ని అవసరాలు తీరాలని అందరూ కోరుకుంటూ ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చక్కగా విజయవంతంగా సాగింది. We are pleased to welcome all the respected district collectors of Ambedkar Konaseema, Eluru, West Godavari and East Godavari. Now I request, let us begin this wonderful program with welcome speech by our district East Godavari Joint Collector, Sri Mega Swarup sir. ఈ సభకు విచ్చేసిన గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల తరపున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. వేదికపై ఆశీనుసులైన సభాధ్యక్షులు గౌరవ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి, గౌరవ కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కనుమూరి రఘురామకృష్ణంరాజు గారికి, గౌరవ రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ శ్రీ కొలుసు పార్థసారథి గారికి, ప్రభుత్వ విప్పులకి, గౌరవ శాసన మండలి సభ్యులకి, శాసనసభ్యులకి, ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లకి, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలందరికీ, మీడియా వారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాను. ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ 2 జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులు అత్యంత కీలకమైనవి. ప్రజల ప్రాథమిక అవసరమైన సురక్షిత తాగునీటి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ప్రజలకి సురక్షితమైన తాగునీటి అందించాలనే ఆశయాలతో 3050 కోట్లతో అమలు చేస్తున్న ఈ జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టి, ప్రజల ఆరోగ్యం పట్ల ఉన్న ఆయన ఆలోచనలకు దర్పణం పడుతుంది. గోదావరి జలాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శుద్ధి చేసి ఇంటింటా తాగునీటి అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శుద్ధి చేసిన తాగునీటి అందించడమే మన రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష్యం. ఈ చారిత్రాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరిస్తున్న మంత్రివర్యులకి, ప్రజాప్రతినిధులకి, అధికారులకు మరియు ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్.
తదుపరి శ్రీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శశిభూషణ్ గారిని తమ సందేశం అందించాల్సిందిగా కోరుతున్నాము. సభకు నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకు అంటే ఈ జల్ జీవన్